హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎస్టర్డే నైట్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసినట్లయితే మనకి 5వ తారీఖు 9వ నెల అంటే నిన్నటి నుంచి 14వ తారీఖు 10వ నెల అక్టోబర్ 2024 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, డేట్తో సహా మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ముందుగా డైరెక్ట్గా ఏజ్ లిమిట్ గురించి చెప్తాను, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేసి. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే యాజ్ యూజువల్గా మనకి 18 to 23 ఇయర్స్ అనమాట కామన్గా అయితే. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 5 years వరకు ఉంది. అంటే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్జీడీకి. తర్వాత ఓబీసీ వాళ్ళకైతే యాజ్ యూజువల్గా 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అంటే ఇక్కడ ఆల్రెడీ డేట్ అయితే మెన్షన్ చేశారనమాట. 2వ తారీఖు జనవరి 2002 నుంచి 1 జనవరి 2007 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి అయితే మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1 జనవరి 2025కి అయితే కన్సిడర్ చేశారనమాట. సో ఈ డేట్కి అయితే మనకి ఏజ్ లిమిట్ కరెక్ట్గా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే గూగుల్లోనే ఇది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏజ్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొడితే వస్తుంది. సో జనవరి 1, 2025కి ఏజ్ లిమిట్ కన్సిడర్ చేశారు కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం జనవరి 1, 2002కి అయితే మనకి ఏజ్ అనేది 23 సంవత్సరాలు అవుతుంది ఎగ్జాక్ట్గా. సో 23 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి కాబట్టి 2 జనవరి 2002 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోవాలంటే మనకి 1999 జనవరి 1 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 1999 1 జనవరికి 2025 జనవరి 1కి ఏజ్ చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్ 26 సంవత్సరాలు అయితే అవుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే సరిపోతుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే మనకి 1997 జనవరి 1 తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఏజ్ లిమిట్ అయితే 28 years అయితే అవుతుంది. 1997 జనవరి 1 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి. సో తర్వాత ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జనవరి నుంచి ఫిబ్రవరి 2025 మధ్యలో అయితే జరుగుతుంది. యాజువల్గా ఇంతకుముందులానే ఎగ్జామ్ కూడా 13 లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ టైంకి ఈసారికి తేడా ఓన్లీ ఒక పాయింట్ మాత్రం తేడా, అదేంటంటే మనకి ఇంతకుముందు ఆ ఫోటో అనేది అప్లోడ్ చేసాం, ఈసారి లైవ్ ఫోటో ఏదైతే ఇంతకుముందు ఎంటీఎస్కి అప్లై చేసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది, లైవ్ ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేయకుండా డైరెక్ట్గా లైవ్ అయితే ఫోటో తీయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు. సో ఆన్లైన్ అప్లికేషన్ గురించి చెప్పాలంటే ఇంతకుముందు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మళ్ళీ రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఇలా రీసెంట్గా ఎంటీఎస్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి డైరెక్ట్గా మీరు సింపుల్గా అయితే అప్లికేషన్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి సెంటర్స్ పెట్టుకొని పేమెంట్ చేస్తే అప్లికేషన్ అయితే అప్డేట్ అవుతుంది. లేదు కొత్త వాళ్ళు ఇంతకుముందు ఈ ఇయర్ ఎంటీఎస్కి అప్లై చేయని వాళ్ళైతే కంపల్సరీగా మళ్ళీ రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేకెన్సీ గురించి చెప్పాలంటే టోటల్గా అయితే ఆల్ ఓవర్ ఇండియాలో వేకెన్సీలు అయితే 39,481 వేకెన్సీలు అనేసి ప్రజెంట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇదైతే ఇంకా కూడా పెరుగుతుంది, ప్రతిసారిలానే ఇది యాక్చువల్ ఇంకా పెరుగుతుంది. అందులో అబ్బాయిలకు వచ్చేసి 35,612 వేకెన్సీలు అయితే ఉన్నాయి, అమ్మాయిలకి అయితే 3,869 వేకెన్సీలు ఉన్నాయి. సో ఎస్సీ వాళ్ళకైతే ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియాలో 5,254, ఎస్టీ వాళ్ళకి 4,021, ఓబీసీ వాళ్ళకి 7,747, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3,496, అన్రిజర్వ్ వాళ్ళకైతే 15,094 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీలు మళ్ళీ స్టేట్ వైజ్ డివైడ్ అయ్యి వస్తాయి కాబట్టి అప్పుడు వచ్చిన తర్వాత అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. తర్వాత యాజ్ యూజువల్గా హైట్ వచ్చేసి మనకి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. రన్నింగ్ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఇంతకుముందులానే మనకి 5 km 24 నిమిషాలు అయితే ఉంటుంది అబ్బాయిలకి. తర్వాత అమ్మాయిలకి అయితే 1.6 kilometers 8.5 నిమిషాలు అయితే ఉంటుంది. సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేదు. జనరల్ రీజనింగ్ 20 questions 40 మార్కులకి అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ 20 questions 40 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ అయితే 20 questions 40 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లేదా హిందీ 20 questions 40 మార్కులకు ఉంటుంది. టోటల్ ఎగ్జామ్ టైం అయితే 1 hour ఉంటుంది. సేమ్ యాజువల్గా ఇంతకు ముందులానే నెగిటివ్ మార్క్స్ కూడా యాజ్ యూజువల్గా ప్రతి రాంగ్ ఆన్సర్ కూడా 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ ఆన్సర్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా యాజ్ యూజువల్గా 100 రూపీస్. ఎస్టీ వాళ్ళు
వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అవసరం లేదు. ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకైతే కంపల్సరీ 100 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది, లేదంటే అప్లికేషన్ కంప్లీట్ అవ్వదు. సో ఇది అనమాట నోటిఫికేషన్ గురించి షార్ట్ డీటెయిల్స్. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, మిగతాది మన సాయి డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాము.